చెదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా సూపర్ అత్తను బంపర్ అత్తను అబ్బబ్బబ్బబ్బా ఏం అందం అసలు ఏం ఫిగర్ అసలు చాలా చూసేసినట్టు ఏం పొగిడేవే మొత్తం బంగారం మీ అత్త బంగారమే కాదు అది బంగారం కాదే. అత్త ఇవాళ మాత్రం కిట్టి పార్టీ అద్దిరిపో. డెఫినెట్ గా అదిరిపోలే. ఇప్పుడు కిట్టి పార్టీకి కోడళ్ళు అత్తలు అందరూ వస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ తగ్గకూడదు, లోటు రాకుండా చూసుకోవాలి. అత్త ఒకప్పుడు కిట్టి పార్టీ అంటే అది సద్దా ఇది సద్దా వంటలు చెయ్య అబ్బబ్బబ్బా నానా న్యూసెన్స్. ఇప్పుడు మనం ఇట్లాంటి ప్లాన్ ఏమి చేయక్కర్లే. మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒక పెళ్లి చేస్తే ఉత్తనే అట్ట పెళ్లిని యూట్యూబ్ లో ఇట్లా ఇసిరితే 3 రోజుల్లో 3 కోట్ల మంది చూసారత్త. మరి అయితే మన కిట్టి పార్టీ కూడా ఒక మినిమం 4 ఏందత్త ఆశ కూడా రేంజ్ ఉండాలి. మినిమం 40 కోట్లను ఈ రేంజ్ కో పద్ధతి. నువ్వు ఇన్వైట్ చేయత్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మా మీరే మా అరుంధతమ్మా. కూర్చోపెట్టి తల్లు కొబ్బరికాయ కొడతారా ఏంటి? మీ తల మీద పూలు చల్లుతాం కానీ కొబ్బరికాయలు ఎందుకు కొడతాం అమ్మా? మీరు చెప్పేదే న్యాయం. మీరు చేసిందే చట్టం. రే నీకు ఖచ్చితంగా మేడం లక్షిస్తుందిరా. మేడం అడుక్కునే వాళ్ళకి ₹1,00,000 ఇస్తుంది. అందుకే నీకు లక్షిస్తుందని చెప్తున్నా. మనల్ని పిలిచారు కిట్టి పార్టీ అని. ఎక్కడా వాళ్ళు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ అంటే ఎంత పెద్ద ఆవిడ వస్తుందో అనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే పెద్ద హీరోయిన్ లా ఉన్నారు అసలు. మీరు మాత్రం తక్కువేంటి? మీరు మాత్రం తక్కువేంటి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? మీరు మాత్రమే వచ్చారు. మీ అత్త ఎక్కడా? అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇప్పుడు మా కిట్టి పార్టీ ఏదైతే ఉందో మీరు దాన్ని ఎర్రగదీసేయాలి. అది బాధ్యత మాకు అప్పచెప్పండి, మేము అద్దర కొట్టేస్తాం. కానీ పేమెంట్ మాత్రం కొంచెం. అయ్యో తప్పకుండా. నా పెద్ద ఇనప బీరువా మొత్తం నా కోడల చేతిలోనే పెట్టాను. చిన్న తాళం మాత్రమే నా దగ్గర పెట్టుకున్నా. అంతా అదే చూసుకుంటది. మంచి అత్త, చాలా మంచి అత్త. అబ్బా అబ్బా మీరిద్దరు అలా కూర్చుని ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. ఇక చూసుకోండి, రెచ్చిపోతాం అంతే. థ్యాంక్ యూ డియర్. ఇక చూసుకోండి, ఈ కిట్టి పార్టీ అద్రిపోతుంది అంతే. నానా ఎంట్రీ. అందమైన భామలు లేత మెరుపు తీగలు. అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఏంటన్నా ఎవరిల్లు? దారిలో వస్తుంటే తగిలారా? దారిలో తగిలారా? నీ దారిలోకి వచ్చారా? హలో బాబు, మేడం వీళ్ళెందుకు తీసుకొచ్చా? అంటే కిట్టి పార్టీ అన్నారు కదా, కొంచెం లేడీస్ కూడా వస్తే ఏం చేయొచ్చేమో అని. ఇంత మంది ఉన్నారు కదా, మా ఆయన ఎక్కడైనా అడగలేదేంటి? సారీ అండి. ఇంతకీ మీ వారేరి? నీలాగే పక్క చూపులు చూస్తుంటే పక్కకు తీసుకెళ్లి 2 గుద్ద. ఇప్పుడు కోమాలో ఉన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారని అర్థమైంది. ఈడ్చి కొడితే ఏడ్చి పడుకుంటావు. పడుకోవటం అలవాటే మా వాడికి. ఊరుకోరా నువ్వు. కిట్టి పార్టీలో ఏ అమ్మాయి వంకైనా చూసినట్టు తెలిసిందో తోలు తీస్తా. మీరేం కంగారు పడద్దండి, నేను చూసుకుంటా. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ఇవాళ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ బాగా ఇద్దాం అంటున్నారు. అమ్మా గర్ల్స్, మీరు హ్యాపీగా వెళ్ళి అందంగా అక్కడ కూర్చోండి.
మేడం మీరు వచ్చారంటే ఇంక షోకి అందం వచ్చినట్టే. ఇంకేంటి ఆలస్యం, ఇంక స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా అత్తలు కోడలు రాలేదు కదా, కాసేపు వెయిట్ చేయి. ఇంకా వస్తున్నారా? రమ్మనండి. ఇంకేంటి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. బాసు హీరో గారు, మేడం మీ వల్ల మాకు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదా, మా అందరు లేడీస్ వల్ల మీకు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదా? ఇక్కడ మీ వల్ల నాకు ఎంటర్టైన్మెంట్ బాగుంటదండి. ప్యాకప్ తర్వాత స్టార్టింగ్ లో నేను దూపుందంటే ఇంకేంటి ఆలస్యం, ఊపేస్తాడు. ఇంకా సరే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఆల్ ద అత్త కోడల్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపొస్తాది. హాయ్ అయ్యో అత్తయ్య ఇంకా నుంచొని ఉన్నారేంటి? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అత్తయ్య. ఎందుకే? మీరు నుంచుంటే నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అత్తయ్య. అయ్యో దేవుడా. థ్యాంక్ యూ అత్తయ్య. అండ్ అత్తయ్య మర్చిపోయాను, మీరు ఇవాళ అసలు బయట తిరగకండి. ఎందుకు? బంగారం మెరుగు పెట్టేవాడు బయట తిరుగుతున్నాడంట. వాడు మిమ్మల్ని చూస్తే తీసుకెళ్లిపోతాడని. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. అది మా అత్త మొహం చూడాలంటే నాకు సిరాకేస్తుంది. నువ్వు తెల్ల పొగుడుతున్నావు. విషయం తెలీదు, మా అత్తయ్యకి 50 కోట్ల ఆస్తి ఉంది. ఇప్పటికి అట్లా పొగిడినప్పుడల్లా సగం సగం ఇస్తే 2 ఫ్లాట్లు బుక్ చేశా. ఇది 3వ దానికి అడ్వాన్స్. మీలో మంచి ఫైర్ ఉంది, కరెక్ట్ గా వాడుకోండి. మీ ఉంగరం ఏమైనా పోయిందని ఇటు వచ్చారు? ఎందుకండి మా ఉంగరాలు అన్నీ ఉన్నాయి. జనరల్లీ విధి నుంచి దేవకన్యలు ఉంగరం పడిపోతారు కదా వస్తారు. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. అత్తమ్మ ఏమైంది, డబ్బులు తీసేసుకున్నావు? సుధీర్ ఫస్ట్ టైం అనుకుంటాను కదా. ఏంటి డబ్బులు తీసుకోవటం? నేనే ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చింది. అబ్బా తమ్ముడు, ఎన్ని బిస్కెట్లు వేసా ఉన్నది కాదు, కరెక్ట్ టైం వేసాం లేదా అది ఇంపార్టెంట్. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ఏమండి మీరేంటి అంత భయం భయం ఇటు రండి మీరు అసలు. అప్పటి సంది డాన్స్ చేసా, అలసిపోయినా. నీళ్ళు తేవాలని తెలియదా? చల్లటి నీళ్ళే తెచ్చుకోవచ్చు కదమ్మా. తెచ్చుకోవాలా? హలో నాయనా. అన్నయ్య గారు చల్లటి నీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ ఇస్తాను అన్నాను అన్నయ్య గారు. ఈ లోపే మీకు ఫోన్ చేసేసింది, నేను ఇచ్చేస్తా, మీరు పెట్టండి. ఎక్కడన్నా కోడలు అత్తకు భయపడతారు, మీరేంటండి కోడలకు భయపడుతున్నారు? మా అబ్బాయిని ఎక్కడో చూసిందంట, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళ ఊళ్ళో అందరూ తాంబూలం పట్టుకుని వచ్చారు. నేను ఒప్పుకోక చావలేదు. తాంబూలం తెస్తే ఒప్పేసుకుంటారా? ఏం చేయమంటావు బాబు, ఆ తాంబూలంలో మా వాచ్మెన్ తలకాయ ఉంది. అప్పటి సంది చూస్తున్నా, మస్తు ఎక్కించి చెప్తున్నా మా ఫ్యామిలీ గురించి. రేపు మా తమ్ముడు రిలీజ్ అవుతుండట, ఇంటికి వచ్చినాక ఉంటది నీకు. ఆడియో రిలీజ్ల కన్నా వీళ్ళ ఫ్యామిలీ రిలీజ్లు ఎక్కువైపోయినాయి. నాకు చెమటలు వచ్చినాయి, కానొస్తుందా నీకు? ఏం చేయమని చెప్పినా? ఊపమని చెప్పినా. ఏందా ఊపుడు? 5లో ఊపు. ఏమన్నా ఫ్యాన్ 5లో పెట్టడానికి? అవునా? హలో నాయనా. ఊపినా మీరు అలా పక్కెళ్ళి ఊపుకోండి అమ్మా. ఏంటి మీరిద్దరు అత్త కోడల్లా? అవునాయ్యా. ఈవిడేవో పాల ప్యాకెట్ లో ఉంది, మీరేమో అసలు ఎలా సెట్ అయిందండి? ఏం చేతనయ్యా, రూపాయి జమ చేసి నా కొడుకును బాంబేలో చదివిపించిన. బాంబేలోకి వెళ్ళి ఏం తెస్తాడా అనుకున్నమ్మా, ఈ కోటిని తీసుకొని వచ్చిండు. దానికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సరే అత్తయ్య, మీరు ఇలా చేస్తారా? ఇలా చస్తారా కాదే, ఇలా వస్తారా? సరే అత్తయ్య, మీ కొడుకు వచ్చేలోపు నేను తప్పు చేయనా? నీ నోట్ల జీడి పోయ్యా, కోటి కొనెంగున్నట్టున్నది. ठीक है अత్తయ్య, हम जवाब देंगे. జవాబు ఇస్తా అని చెప్పే. అమ్మా మీరు ఆగండి. నాకు అర్థమైంది మీ తెలుగు ప్రాబ్లం, హిందీ ప్రాబ్లం. మీరు మాట్లాడిన మాటలు అన్నింటిలో తప్పు చేద్దాం అన్నారు కదా. ఏదన్నా చేసేది గీసేది ఉంటే నాతోటి చెయ్యి. ఏందివే పొద్దున సెటిల్మెంట్లు? మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, హ్యాపీ కూర్చోండి. మీరేంటి అత్తా కోడల్లా? నీ డౌటా? మీరైతే అసలు కోడల్లాగే లేరు, మోడల్లా ఉన్నారు. ఇక్కడ పోలీసు. నాకేం సంబంధం లేదండి, నేనేం చేయలేదు, ఉత్తినే కామెడీ కోసం స్టేజ్ మీద. నేనేం అరెస్ట్ చేయడానికి రాలేదు, ఏదో షోకి పిలిచారు కదా అని గెస్ట్ గా వచ్చాను. ఓహో గెస్ట్ గా వచ్చారా?
ఆవిడేంటి అంత భయపడుతున్నారు? నిద్రలో కాలేసినందుకు 2 నెలలు జైల్లో పెట్టింది. ఇద్దరిలో ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద కాలేస్తేనే 2 నెలలు జైలు అంటే నీ పరిస్థితి అంతేకాదు కాఫీలో షుగర్ ఎక్కువ వేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టానన్నది. అది అటెంప్ట్ మర్డర్ ఏంటండి? షుగర్ ఎక్కువ డయాబెటీస్ వస్తే నేను పోతే ఓహోహో నాకు అర్థమైంది. ముచ్చట్లు ఆడాల్సిన కోడల్ని ముద్దాయం చేశారు. హలో ముద్దు ముచ్చట అన్నా అనుకో జీవితాంతం జైల్లోనే ఉంటావు. వేస్తే ఏంటి కానీ లేడీస్ జైల్లో ఉన్నాయి. కక్కుతుల నా కమండలో మీరు కూర్చోండి. మీరేంటి చేతులు అడగ పెట్టారు? నా కోసం ఏదో దాచినట్టున్నారు. ప్యాకప్ తర్వాత ఇవన్నీ చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? మ్యాటర్ చెప్పండి ఫస్ట్ ఏంటి? మీకు రామ లక్ష్మణ్ అంటే ఇష్టం, మాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే ఇష్టం. మాకు సినిమాల్లో నరకడం చంపడం, రక్తం అలా కారుతుంటే ఇది కావాలి కదా. నైట్ 3 గంటల వరకు ఫైటింగ్, ఆ తర్వాత టీవీలో ఇంకా 3 వరకేనా ఫైటింగ్? నువ్వు గొప్ప రసికడని తెలుసు, మరి ఇంత రసికడని నాకు తెలియదయ్యా. ఈ అంటే కుదరదమ్మా. కూర్చోండి అమ్మా, మీరు కూర్చొని చెప్తా. అందమైన అత్తలు వచ్చారు, అంతకన్నా అందమైన కోడళ్ళు కూడా ఉన్నారు, మా అమ్మగారు కూడా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, కిట్టి పార్టీ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద కిట్టి పార్టీ. అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. మీరెందుకు వచ్చారు? మేము నీలాగే ఎవరో పిలవక్కర్లేదు, వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతుంటాం. అసలు నువ్వెవరు అయ్యా మమ్మల్ని అడగడానికి? మామూలుగా మాట్లాడుకుందాం. ఒకవేళ యాంకర్ అయి ఉంటే మాట్లాడినా పర్లేదు, యాంకర్ కూడా కాదు నువ్వు. అమ్మాయి నిన్న బారుకు రాలేదు, బారుకు రమ్మంటే బండి స్టార్ట్ అవ్వలేదురా. ఏం డీజిల్ లేదా? ఉన్నది. కీ లేదా? ఉన్నది. మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ అవ్వలేదు. నిన్న బార్కెళ్ళి బాగా తాయోగా? ఎక్కడన్నా ఎంత ఎదురు చూసినా మందు రాలేదు. ఏ నేను ఆర్డర్ చేయలేదు, రాలేదు. ఇప్పుడు బయటికి వెళ్దాం పదా. బండి పోయింది. ఎలా పోయింది? మా అన్నయ్య వేసుకెళ్ళాడు, ఉప్పలు పోయింది. సరే పని చేద్దాం, లిఫ్ట్ తీసుకొని పోదామా? అంత పెద్ద లిఫ్ట్ ఇద్దరం మోయగలమా? అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు? ఎవరెవరని అన్ని సార్లు అడుగుతావేంటి? ఆ మాత్రం తెలియట్లా? వీడు నా కొడుకు. యారా రమ్మంటే ఎప్పుడు వస్తున్నావురా నీకు? కన్న భర్తను అట్లా కొట్టకత్తా. కన్న భర్త ఏంటండి? నువ్వు కన్నా నా భర్త. ఈవిడెవరు? మా తలరాత. ఏం చెప్పమంట బాబు, 100 కోట్లు ఇచ్చే సంబంధాలు వస్తాయి కూడా ఫోన్లే పాపని దీన్ని చేసుకున్నా. ఇది నా మేనగోడలు. గోడ దూకి వస్తే ఊరికే ఉండక దొరికిపోవడం వల్ల జరిగింది ఆ పెళ్లి. అలా ఎలా దొరికావురా? నీలాగా దొరకకుండా అంటే కష్టం కదా, ఏదో మేము చిన్న వాళ్ళం దొరికిపోయాం. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? నా గురించి వదిలేలే గాని అసలు వీడెవడు? నా కొడుకే. నువ్వు శివగామిలాగా మాట్లాడాలి, బిజ్జల దేవలాగా నా కొడుకు. ఎందుకు వీడెవడు? వీడు నా మొగుడు. అబద్ధం చెప్తుండే, నాకే అది మొగుడు. ఇంకెప్పుడు మొదలు పెట్టవచ్చు కదా. పార్టీ స్టార్ట్ చేసే ముందు అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి టిఫిన్లు అవన్నీ అందించొచ్చు కదా. ఏ రామ్ ప్రసాద్, నువ్వు వెళ్ళి కాఫీలు టీలు అందించు. మమ్మల్ని పట్టుకొని నన్ను టిఫిన్ లో అన్ని కాఫీలు అంటావా? మార్చు, నేను కాఫీలు ఆ టిఫిన్ లో. గోడ దుక్కకుండా ఉండి నా మాట విని మంచి సంబంధం చేసుకుంటే ఈ రోజు ఈ కాఫీలు టీలు ఇచ్చుకునే కర్మ పట్టేది కాదు. నన్ను కూడా అలాగే దండిద్ది. సస్తున్నా ఇందా అక్కడి నుంచి. ఏంటో పెద్ద ఇచ్చేసినట్టు ఏంటి నువ్వు ఫీలింగ్ ఇస్తున్నావు? ఏమి ఇచ్చారా మీరు? లేక తప్ప ఏమన్నా ఇచ్చారా మీరు ఎప్పుడైనా? నువ్వే కాదు ఎంటైర్ వరల్డ్ లో అత్తలందరూ ఇట్లాగే తగలటారు. ఏ అత్త కమాన్.
10,000కి న్యాయం చేసే టైం వచ్చింది, తొందరగా ఏదో ఒకటి చేయండి. నీ అంట చూసుకొని నా కోడలు నోరు లెగుస్తుందేంటి? మరి లెగదా? మోడల్ అవ్వాల్సిందా నేను నీ కోడలు అయ్యాను. మీరు అత్తలేని ఎంతగా అసలు మీ మొహాలు మీరేంటి అసలు ఎందుకు మీ డ్రెస్సులు ఏంటి? సిగ్గుండాలి అసలు గొడవ మీకు దమ్ముండాలి కొట్టడలే. ఒసే జ్యోతి రమ్మనవే. మీ ఆయన రమ్మంటావు, మీ అన్నని రమ్మంటావు, మీ తమ్ముని రమ్మంటావు, మీ బావని రమ్మంటావు. రమ్మనవే రమ్మనవే. ఇక్కడ పాతి పెట్టేసి మీ వాళ్ళు ఉన్న చంటల జైలుకి నేను వెళ్తానే. అత్తలంటే తక్కువ అనుకుంటున్నావా? మీ గొడవ ఏంటంటే అత్తలు గొప్ప కోడలు గొప్ప అని, అంతే కదా? ఏంట్రా ఈ వేలుకు ఒక ఉంగరం ఉండాలి పోయింది, నువ్వేమైనా చూసావా? ఇది నీదేనా? అరే రాంప్రసాద్, అది మీ ఇద్దరి వల్ల అత్త కోడలకే గొడవ అయిపోయింది. అత్తలు కోడలు ఇద్దరు గొడవ పడి వాళ్ళ గొప్ప ఇళ్ళ గొప్ప అనుకున్నారు కాబట్టి ఎవరు గొప్ప కిట్టి పార్టీలో తెలిసిపోద్ది అనమాట. కానీ అదే తేల్చడానికి ఈ ప్రోగ్రామ్ తన చేతిలోకి తీసుకోవడానికి వచ్చేస్తారు ఈ కాలనీ ప్రెసిడెంట్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఏంటి సార్ మిమ్మల్ని చాలా త్వరగా పిలిచినట్టున్నారు క్యారవెన్ నుంచి? అదే చేతులు క్యారవెన్ లో వచ్చిపోయి వచ్చేస్తే ఈ చేతులు లేనివాడు ఈ షోని తన చేతుల మీద నడిపిస్తాడా? ఒక్క నిమిషం, అసలు ఆ చేతులు ఎలా పోయినాయి సార్ మీకు? అదో పెద్ద విషయాలు కాదా, నాకు చెప్పండి సార్. నాకు మిషన్ తో పాటు ఒక చెరుకు మిషన్ కూడా ఉండేది. మిషన్ చెరుకు మిషన్, రెండు మిషన్. ఆ చెరుకు మిషన్ దగ్గరికి వెళ్ళి ఒక చెరుకు గడ్డ తీసుకెళ్లి మిషన్ లో పెట్టా. ఆ చెరుకు గడ్డతో పాటు చెయ్యి వెళ్ళిపోయింది. మరి ఈ చెయ్యి ఎలా పోయింది? ఈ చెయ్యి కాస్ట్లీ వాచ్ ఉంది, ఇది ఎక్కడ పోతుందని చెప్పి ఇది పెట్టా. వాచ్ వచ్చిందా? లేదు, చెయ్యి వెళ్ళిపోయింది. మిషన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇలాగే ఉంటది సార్. నీ అంత గొప్పలం కాదులే బాబు. ఇందాకేదో చేతులు, ఓహో నా భ్రమ, చేతులు లేవు. వీటి గురించేనా? చేతులు లేకుండా మీ నిత్య కార్యక్రమాలు ఎలా మేనేజ్ చేస్తారు సార్? అందుకేనే ఇద్దరిని పెట్టుకున్నా. ఒరే లెఫ్ట్, ఒరే రైట్. వీళ్ళిద్దరు ఎవరు సార్? ఈయన రైట్, ఈయన లెఫ్ట్. ఈడు నేను భోజనం చేపిస్తాను, టీ తాపిస్తాను. ఈడు తెలుసులే వాళ్ళందరికీ. వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేస్తారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా? చేస్తా, చూస్తావా? ఏదో ఒకసారి చూపించండి. అరే శ్రీదేవి డ్రామాకంకి వచ్చాం కాబట్టి ఈ రోజున సభామూలకంగా ఇక్కడికి వచ్చిన అత్తలందరికీ నమస్కారం. నేను నమస్కారం అన్నానరా, మీరు ఏదో చేస్తున్నారా? నీ మనసులో ఉన్న కోరికలు చెప్తున్నావు. ఇక్కడికి వచ్చిన కోడళ్ళందరికీ హలో. ఈ రోజున అత్త కోడళ్ళకి న్యాయం జరిగేలాగా నేను చూస్తా. ప్రోగ్రామ్ అదిరిపోద్ది. ఇకపోతే యాంకర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నారు సార్ యాంకర్ గురించి? వీళ్ళు ఎక్కడి దగ్గర ఆపేశారు. ఈ రోజు న్యాయం జరగకపోతే ఇక్కడ నేను కోసుకుంటా. అంటే ఎక్కడో చెప్పలేదు కదా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెసిడెంట్ గారు. మీరు హ్యాపీగా మీ గట్టి కంఫర్ట్ అయితే అటు కూర్చోండి.